హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఇక హాట్ వాటరు 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా హాట్ వాటర్లో వేసి కాసి ఒక 2 సెకండ్లు ఉండి చేసేసి మనం మిక్సీ పట్టుకున్నాం. ఇది సాల్ట్ వేసి హాట్ వాటర్ కాసానండి. ఫ్రెండ్స్, బాండి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ కదండి, నెయ్యి వేసాను. చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. తర్వాత దీంట్లో జీలకర్ర వరకే వేసేస్తున్నాను. జీలకర్ర, కొన్ని ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని మినప్పప్పు కూడా వేసేసుకుందాం. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన అవి వేగినాయి కదా. మనము మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర, అది వేసేస్తాం. కొంచెం ఒక సెకండ్ కొంచెం పచ్చివాసన పోయి అది ఉడుకుతుంది కదండి. ఇది మనం నేనేం చేశానంటే టమాటా, ఆనియన్స్, జీడిపప్పు, చెక్క, మొగ్గ నేను హాఫ్ బాయిల్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఐరన్ కొంచెం కలవలేదు. కొన్ని మిక్సీ గిన్నె కడి కొన్ని వాటర్ వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామని. సరే, మనకు ఉడుకుతుంది కదండి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అది సరిపోతుంది. ధనియా పౌడరు, రుచికి సరిపడిన కారం, సాల్ట్ కరెంట్ ఉండట్లేదండి. కరెంట్ ఈరోజు బాగా పోతుంది, అందుకే కంగారే చేయాల్సి వస్తుంది. ఉప్పు కారం బాగా పట్టనిద్దాము. పన్నీర్ తెప్పించుకున్నానండి, 8 కేజీలు. దీన్ని ఇప్పుడు కట్ చేసి ఈ పసుపు వాటర్లో వేసేద్దాము. ఏమన్నా నీసు స్మెల్ ఉంటే పసుపు వాటర్లో వేసేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. మనం ఇంకేం చేయము కదా, ఇట్లా కర్రీలు వేస్తాం కాబట్టి ఆ బాయిల్ చేసుకోవడానికి కూడా ఉండదు. నేను చేయను అండి. అది కట్ చేసి దాంట్లో వేసుకున్నాను. అది పసుపు వాటర్లో వేసుకున్నానండి. నేను చిన్నగా ఈ సైజు కట్ చేసుకున్నాను.
మనకు ఉడుకుతుంది కర్రీ, దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి అంతా కలిపుతున్నాను. ఒక 5 నిమిషాలు అయితే మన కర్రీ రెడీ అవుతుంది. అది మన కర్రీ రెడీ అయింది. పన్నీర్ పీసులు బాగా ఉడికినాయి. ఇప్పుడు నేను ఏంటంటే హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను. రసం తీసుకున్నాను, నిమ్మకాయ. తర్వాత వచ్చేసి ఇది పాల మీద మేగడండి. పాల మీద మేగడ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పాల మీద మేగడ, మనం పాల మీద మేగడ తీసి నెయ్యి చేసుకుంటాం కదా, అది. ఇది కూడా వేసేస్తున్నాను. మనకి కర్రీ రెడీ అయింది. మూత పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కలిదిప్పుదాం. హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ పులావు, బగారా రైసు, పన్నీర్ కర్రీ రెడీ అయింది. సండే అండి, మీ భోజనం అయిందా? నా భోజనం ఇప్పుడు అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పటికి ఆకలి ఆకలి అంటున్నారు ఇంట్లో. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేసి చూడండి. మనం పెరిగేసాం కాబట్టి వెజిటేబుల్స్ పులావ్ రైస్ అని అన్నది. ఇక పన్నీర్ కర్రీ తిందాం తిందాం తిందాం, ఆకలికి తింటే ఇక ఆగటం కూడానా, ఇక ప్లేట్లో పెట్టుకుంటే ఇక ఆగటం కూడా లేదు.